టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మన ఛానల్కి ఈ రోజు నుంచి బైక్స్ గురించి మాత్రమే కాకుండా కార్స్ గురించి కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో బాగా ట్రెండీగా ఉన్న ఈవీ కార్స్ మీద స్టార్టింగ్ అయితే చేస్తున్నాం మనం. ఇంకా మన ఛానల్లో బైక్స్ అండ్ కార్స్ రెండు అయితే రివ్యూ చేయడానికి మనం అయితే ట్రై చేస్తాం. సో ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ గురించి కంప్లీట్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మన ఛానల్లో ఫస్ట్ కార్ వచ్చేసరికి బాగా సేల్ అవుతున్న ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. అండ్ అది వచ్చేసరికి మహీంద్రా XUV 400 EL Pro. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి టాప్ ఎండ్ అనమాట. టాప్ ఎండ్లో అది కూడా టాప్ ఎండ్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 2 వేరియంట్స్లో టాప్ ఎండ్ అయితే మనం చేయబోతున్నాం. ఈ కార్ మనం కంప్లీట్గా రివ్యూ అయితే చేసాం. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని కాస్ట్ ఎంత పడుతుంది, అండ్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, మనకి ప్రీవియస్ వెర్షన్తో చూసుకుంటే ఈ వెర్షన్లో చేంజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ ఓల్డ్ వెర్షన్ వెహికల్ని న్యూ వెర్షన్ వెహికల్ని కూడా నేను పక్కన పెట్టి కంపారిజన్ అయితే చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. చూస్తున్నారు కదా గాయస్, మనకైతే వెహికల్ కనబడడానికి ఎలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు దీని ఫిజికల్ ఓవర్ చూసుకుందాం. మనం దీని లెంత్ వచ్చేసరికి 13.77 ఫీట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ హైట్ వచ్చేసరికి 5.36 ఫీట్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసరికి మనకి ఎలాగైతే కనిపిస్తుంది. అండ్ ఇది విడ్త్ ఎక్కువ, మనం విడ్త్ ఫీట్లో చూసుకుంటే 5.97 ఫీట్. ఇది విడ్త్ ఎక్కువ, హైట్ తక్కువ. సో మనకి స్పీడ్గా వెళ్తున్నప్పుడు స్టేబుల్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ మనకి డాష్ క్యామ్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి రేర్ డీఫాగర్ అయితే ఇచ్చారు, రేర్ రైన్ వైపర్ అయితే ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే మనకి హై మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే ఉంది. అండ్ ఈ మోడల్లో మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. ప్రీవియస్గా అయితే షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం వీల్స్ గురించి చూసుకుంటే మనకి 16 ఇంచ్ డైమండ్ కట్ ఎల్లా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ సాలిడ్ డిస్క్ బ్రేక్స్ బ్యాక్ సైడ్ అండ్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ సైడ్. మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బ్రేక్స్ వేసినప్పుడు హీట్ డిసిపేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్. ప్రీవియస్ వెర్షన్లో అయితే మనకి హాలోజన్ ప్రొవైడ్ చేశారు, నేను మీకు చూపిస్తాను. అండ్ దీని కింద చూసుకోవచ్చు మనకి ఫాగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీవియస్ వెర్షన్లో మనకైతే ఫాగ్ లైట్స్ ప్రొవైడ్ చేయలేదు, మనం విడిగా అయితే ఎంచుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి 2023 మోడల్. ఇందులో మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాగ్ లైట్స్ అనేది మనం విడిగా అయితే ఎంచుకోవాలి. ఇప్పుడు మనం బానెట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఇంజిన్ అయితే ఉండదు, బ్యాటరీ అండ్ మోటార్ అయితే ఉంటుంది. అండ్ ఈ బ్యాటరీ అండ్ మోటార్కి మనకి కంపెనీ వాళ్ళు అయితే 8 years ఆర్ 1,60,000 kilometers వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ రివ్యూ చేయబోతున్న కార్కి అయితే 39.4 kilowatt అయితే బ్యాటరీ కెపాసిటీ ఉంది. అండ్ పర్ యూనిట్కి మనకి 7 రూపీస్ తీసుకుంటే మనకి దీనికి కంప్లీట్లీ ఛార్జింగ్ చేయడానికి 276 రూపీస్ అయితే అవుతుంది. సో వితిన్ 300 రూపీస్తో మనం 300 kilometers అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు మనం బ్యాక్ డోర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలంటే కీ మీద బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ అయితే ప్రెస్ చేయాలి. అండ్ డాష్ క్యామ్ పక్కన ఇంకో బటన్ ప్రెస్ చేసి మనం బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేయగలం. మనకి బూట్ స్పేస్ వచ్చేసరికి 378 liters. మనకి ఇంకా ఎక్కువ స్పేస్ కావాలంటే బ్యాక్ సైడ్ సీట్స్ మనం ఫోల్డ్ చేయొచ్చు. అండ్ దీని కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు 16 ఇంచ్. అండ్ ప్రీవియస్ వెర్షన్కి ఈ వెర్షన్కి తేడా ఏంటంటే మనకి బూట్ స్పేస్లో ఈ వెర్షన్లో మనకి బూట్ ల్యాంప్ అయితే వస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రైవర్ డోర్ టూర్ చూద్దాం. మనం డోర్స్ చూసుకుంటే డ్యూయల్ డోర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ORVMs మనం ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఎలక్ట్రానిక్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 buttons ద్వారా మనం ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. అండ్ కింద నాబ్ ద్వారా మనం అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మిర్రర్స్ ఆపరేట్ చేయడానికి అండ్ లాస్ట్ 2 buttons ద్వారా మనం డోర్స్ అనేవి క్లోజ్ చేయడానికి అండ్ విండోస్ అనేవి ఓపెన్ చేయకుండా ఉండడానికి యూస్ చేస్తాం. ప్రీవియస్ వెర్షన్కి ఈ వెర్షన్కి తేడా ఏంటంటే మనకి డ్యూయల్ టోన్ కలర్ అయితే వస్తుంది ఈ వెర్షన్లో. ప్రీవియస్కి అయితే మనకి సింగిల్ టోన్. ఇక్కడ చూసుకోవచ్చు మనం హెడ్ లైట్ ఇంటెన్సిటీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ప్రీవియస్ వెర్షన్లో లేదు. చూసుకోవచ్చు మనకి పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు ఈ వెహికల్లో. అండ్ స్టీరింగ్ కూడా చాలా లైట్గా అయితే ఉంది.
నాకు స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మీకు నేను దీని మీద బటన్స్ ఉన్నాయి కదా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ అయితే మనకి మొబైల్ ఆపరేట్ చేయడానికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాక మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ స్విచ్చెస్ ద్వారా సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. అండ్ రేడియోలో మనకి సిగ్నల్స్ కరెక్ట్గా రావడానికి మనం సీక్ బటన్ అయితే ఉపయోగిస్తాం. లెఫ్ట్ సైడ్ సీక్ బటన్ ఉంది కదా. అండ్ ఆ లౌడ్ స్పీకర్లో మాట్లాడాలంటే మనకి స్పీకర్ బటన్ చిన్న పైన ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బాగా పైన. అది నొక్కితే మనకి లౌడ్ స్పీకర్లో మాట్లాడుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్లో మనకి మనం స్పీడ్కి ఒకే స్పీడ్లో వెళ్ళాలంటే క్రూజ్ కంట్రోల్ అనేది పెట్టుకుంటాం. బట్ మనకి అడాప్టివ్ క్రూజ్ వచ్చేసరికి మనకి XB 700లో ఉంది. అడాప్టివ్ అంటే ఎదరల్లే వెహికల్ బేస్ చేసుకొని మన స్పీడ్ అయితే ఉంటుంది. అది కొంచెం సేఫ్టీ అని చెప్పుకోవచ్చు దీనికన్నా. అండ్ హార్న్ చూసుకుంటే సెంట్రల్లో అయితే హార్న్ బటన్ ఉంది. మనకి వెహికల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం స్టీరింగ్ కింద చూసుకుంటే 2 లెవర్స్ అయితే ఉన్నాయి కదా. ఒకటైతే మనకి వైపర్స్ ఆపరేట్ చేయడానికి, అండ్ ఇంకోటి వచ్చేసరికి మన సిగ్నల్ లైట్స్, హెడ్ లైట్స్ ఆపరేట్ చేయడానికి. అండ్ ఇందులో మనకి ఆటో సెన్సింగ్ రైన్ వైపర్స్ అయితే ఇచ్చారు. మనకు వర్షం పడితే ఆటోమేటిక్గా రైన్ వైపర్స్ అయితే ఆపరేట్ అవుతాయి. కన్సోల్ వచ్చేసరికి మనకి ఇలాగైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ రేంజ్ కూడా చూపిస్తుంది మనకి. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి ఇవన్నీ మనకి డ్రైవ్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, అలర్ట్, ఇవన్నీ సెట్టింగ్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇందులో మనకి 3 మోడ్స్ అయితే ఉన్నాయి: ఫన్, ఫాస్ట్ అండ్ ఫియర్లెస్. ఫాస్ట్ మనం సిటీలో రైడ్ చేయడానికి అయితే బాగుంటుంది. అండ్ ఫియర్లెస్ వచ్చేసరికి మనం స్పోర్ట్ మోడ్ లాగా మనకి ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే పనిచేస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనకి పవర్ అనేది కూడా ఇందులో డ్రైవ్ మోడ్స్ మార్చినప్పుడు మారుతుంది. సో మారినప్పుడల్లా మనకి రేంజ్ చూపిస్తుందా అంటే రేంజ్ చూపిస్తుంది. నేను మీకు అది చూపిస్తాను. అండ్ ఇక్కడ నావిగేషన్ మనకి పక్కన డిస్ప్లేలో కాకుండా డైరెక్ట్గా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ నావిగేషన్ డైరెక్ట్గా మన డ్రైవర్ కన్సోల్ మీద అయితే తెచ్చాం. మామూలుగా అయితే పక్కన డిజిటల్ డిస్ప్లేలు అయితే మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకోసం అయితే ఒకసారి మోడ్స్ మార్చి చూపిస్తాను చూడండి. పీ కింద మనకి కిలోమీటర్స్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫన్ మోడ్లో కిలోమీటర్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మోడ్ మారుస్తాను. మోడ్ మార్చినప్పుడు చూడండి అది మనకి కిలోమీటర్స్ అనేది మారుతుంది. మోడ్ ఎక్కడ మార్చాలంటే మనకి డైరెక్ట్గా ఒక బటన్ అయితే ఇచ్చారు. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి మోడ్ అనేది మారుతుంది. చూసారు కదా, మనకి మోడ్ బట్టి కిలోమీటర్స్ రేంజ్ కూడా మారుతుంది. ఎందుకంటే మనం పవర్ కన్జంప్షన్ మోడ్కి కొంచెం వేరేగా ఉంటుంది. సో మనకి కిలోమీటర్స్ తగ్గుతుంది మనం ఎక్కువ పవర్ కావాలనుకుంటే. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుందాం. ఇక్కడ మనకైతే డిజిటల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మనం మ్యాప్స్ చూసుకోవచ్చు, నావిగేషన్ చేసుకోవచ్చు, ఫోన్ కనెక్టివిటీ ఇవన్నీ అయితే మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని స్టాటిస్టిక్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇందులో మనకి ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే అడ్రినాక్స్ అనే టెక్నాలజీ మహీంద్రా అయితే వాడుతుంది. దాని ద్వారా మనం అలెక్సా యూస్ చేసి కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ ఈ డిస్ప్లే మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే కింద పవర్ బటన్ అయితే ఇచ్చారు కదా, దాని ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్గా కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు మనకి. ఆ బటన్ నొక్కితే మనకి డైరెక్ట్గా మనం ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ అయితే మనం చూసుకోవచ్చు. డిస్ప్లే మీద మనకి పవర్ బటన్ పక్కన అయితే ఇచ్చారు కదా. అండ్ ఇప్పుడు మనం కింద చూసుకుంటే మనకి ఏసీ ఈవెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ఏసీ ఈవెంట్స్. ఇందులో మనకి ఆటో ఏసీ ఉంది, మాన్యువల్ ఏసీ కూడా ఉంది. ఆటో ఏసీ అంటే మనకి బయట ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ డిఫాగర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్, మెమొరీ అని ఉంది కదా. మెమొరీ అంటే మనం ఏసీకి కూడా మనం కొన్ని ప్రొఫైల్స్ లాగా అనమాట. జస్ట్ మనం ఆ బటన్ నొక్కితే ఒక సెట్టింగ్ అనేది పెట్టామంటే ఆ సెట్టింగ్లోనే ఏసీ అనేది ఆపరేట్ అవుతుంది. సో మెమరీ బటన్ దానికి. అండ్ ఇంకా దాని కింద చూసుకుంటే మనకి మొబైల్ డిజిటల్ డిస్ప్లేకి కనెక్ట్ చేయడానికి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని పక్కన చూసుకుంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫోన్ వైర్లెస్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోన్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ ఇప్పుడు మనం గేర్ సెలెక్టర్ చూసుకుంటే ఇందులో మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ అయితే ఉన్నాయి. అండ్ మహీంద్రా ఇందులో XUV 400లో మనకి ఎల్ మోడ్ కూడా ఉంది. ఎల్ మోడ్ అంటే ఏంటంటే సింగిల్ పెటల్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. మనకి మామూలుగా మనం డ్రైవ్ చేయాలంటే మనం బ్రేక్ మీద కూడా మనం కాల్ వేసుకుని మనం డ్రైవ్ అయితే చేయాలి. బట్ ఇందులో మనం ఎల్ మోడ్లో పెట్టినట్టయితే మనం యాక్సిలేట్ ఇస్తేనే యాక్సిలేట్ అవుద్ది. యాక్సిలేట్ అవ్వకపోతే మనకి కారు ముందుకు వెళ్ళదు. అదే ఎల్ మోడ్లో స్పెషాలిటీ.
అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎక్స్ట్రా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కార్ కీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్రేక్ పక్కన మనకి వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం గ్లో బాక్స్ చూసుకోవచ్చు. గ్లో బాక్స్ చూసుకునేసరికి మనకి ఇక్కడైతే ఇచ్చారు. స్పేషియస్గానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దాని పక్కన కూడా మనకి ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. పైన మనం చూసుకున్నట్టయితే సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ మనం సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాక మనం ఒకసారి బటన్ క్లిక్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ క్లోజ్ చేయడానికి మనం బటన్ అయితే హోల్డ్ చేసి ఉంచాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సన్వైజర్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ సన్వైజర్ వచ్చేసరికి మనకి ఎలాగైతే ఉంటుంది, మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. మిర్రర్ ఓపెన్ చేయగలనే మనకి లైట్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ డ్రైవర్ సీట్లో మిర్రర్ అయితే ఏం లేదు, సన్వైజర్ ఇచ్చారు. కానీ ఇది వచ్చేసరికి మైక్ అనమాట. మనం అయినా మాట్లాడింది దీని ద్వారానే మనకి వినబడుతుంది. అండ్ ఇది మనకి ఎలా ఆన్ అవుతుందంటే మనకి స్టీరింగ్ వీల్ మీద ఈ బటన్ ప్రెస్ చేస్తే కాల్స్ అయినా వచ్చినప్పుడు మనం ఇంకా మాట్లాడేది మనకి మైక్ ద్వారానే వాళ్ళకైతే వినిపిస్తుంది. సన్ గ్లాస్ హోల్డర్ పైన మనం 2 లైట్స్ చూడొచ్చు. ఇది ఆటోమేటిక్గా కూడా పెట్టుకోవచ్చు. మనం డోర్ లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతాయి. అండ్ చూసుకోవచ్చు మనకి ఆటో డిమ్మింగ్ IRVM. ఇది మనకి ప్రీవియస్ వెర్షన్లో అయితే మాన్యువల్గా మనం ఆపరేట్ చేసుకోవాలి. బట్ ఇది ఆటోమేటిక్గా మనకి బ్యాక్ సైడ్ వచ్చే లైట్ ఇంటెన్సిటీ మనకి తగ్గించి మనకైతే చూపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ కొత్త వెర్షన్లో. అండ్ డ్రైవర్ ఫీట్ దగ్గర మనకి ఎలాగైతే ఉంటుంది యాక్సిలేటర్, బ్రేక్ అండ్ బోనెట్ ఓపెన్ చేసుకోవడానికి స్విచ్. ఇప్పుడు మనం డ్రైవర్ వ్యూ నుంచి చూస్తే మనకైతే కార్ ఎలాగైతే కనిపిస్తుంది. మనం సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ అండ్ ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎలాగైతే కనిపిస్తుంది. బోనెట్ నుంచి మనకి రోడ్ క్లియరెన్స్ అయితే చాలా బాగా ఉంది. ఇందులో మనకి పెద్ద బోనెట్ అయితే వస్తుంది, కానీ మనకి క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎలాగైతే ఉంటుంది చూస్తున్నారు కదా. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ దాని కింద మనకి 12 వాట్ అవుట్పుట్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేను ఒకసారి మీకు కూర్చొని చూపిస్తాను. బ్యాక్ సైడ్ నేను ఒక 5'8" హైట్ అయితే ఉన్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. హెడ్ రూఫ్ నాకేం తగలట్లేదు. అండ్ ఫ్రంట్ లెగ్ స్పేస్ కూడా నాకైతే స్పేషియస్గానే ఉంది. బ్యాక్ సైడ్ మనం ముగ్గురు కూర్చోవచ్చు. అండ్ మధ్యలో మనకి ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చారు. నేను ఈ వెహికల్ అయితే టెస్ట్ రైడ్ చేశాను. ఇప్పుడు నేను నా టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చెప్తాను. మనం ఇప్పుడు ఈ ఈవీ వెహికల్స్ చూసుకుంటే ఈవీ వెహికల్స్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనం తక్కువ కాస్ట్తో ఎక్కువ దూరం వెళ్ళచ్చు. కంపెనీ అయితే మనకి 456 ఇచ్చింది రేంజ్, బట్ రియల్ టైంలో మనకి 310 అయితే వస్తుంది. అండ్ బ్రేక్స్ కూడా ఈ వెహికల్లో చాలా బాగా పడుతున్నాయి. జస్ట్ టచ్ చేస్తే చాలు మనం బ్రేక్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ వెహికల్లో. సేమ్ ఇదే రేంజ్ మనం పెట్రోల్ డీజిల్ కార్లో వెళ్ళాలంటే మనకి 2000 రూపీస్ వరకు అవుతుంది. బట్ ఇందులో మనకి వితిన్ 300లోనే మనం వెళ్ళగలుగుతున్నాం. అదే ఈ కార్స్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఈ వెహికల్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే పవర్ వచ్చేసరికి 150 PS అండ్ టార్క్ వచ్చేసరికి 310 Nm. అండ్ ఈ వెహికల్లో మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు మనం హై స్పీడ్స్లో మనం టర్నింగ్ తీసుకుంటే మామూలుగా టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాజ్ స్టెబిలిటీ అనేది మనకి తగ్గిపోతుంది హై స్పీడ్స్లో టర్నింగ్ తీసుకుంటే. బట్ ఈ వెహికల్లో మనకి టర్నింగ్ రేడియస్ తక్కువలోనే మనకి టర్నింగ్ తీసుకోవచ్చు, కొంచెం హై స్పీడ్స్లో కూడా. అండ్ ఇందులో మనకి ఆటోమేటిక్గా హెడ్ లైట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. అండ్ రైన్ వైపర్స్ కూడా మనకి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి రైన్ బట్టి. ఇది మనకి ఈజీగా 150+ అయితే వెళ్ళగలదు ఈ వెహికల్. మనం టెస్ట్ రైడ్ చేసినప్పుడు అయితే నేను 118 వరకు అయితే చేసాం. అండ్ ఈ వెహికల్ సర్వీసింగ్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ 2 సర్వీసెస్ ఫ్రీ లేబర్ కాస్ట్. అండ్ తర్వాత నుంచి మనకి 1500 ఆర్ 2000 రూపీస్లోనే అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం అలాంటివి అయితే ఏమి లేవు. సో ఈవీ వెహికల్స్ మనం చూసుకుంటే 0 ఎమిషన్ అండ్ మనీ కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కార్ గాయస్. నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ప్రీవియస్ వెర్షన్ కార్ చూసుకుందాం. ప్రీవియస్ వెర్షన్లో కార్ అయితే మనకి డోర్ ఎలాగైతే ఉంటుంది సింగిల్ టోన్. అండ్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ IRVM వచ్చేసరికి మనకి మాన్యువల్ అనమాట.
ఇంతకుముందు చూసుకుంటే మనకి ఆటో డిమ్మింగ్ అనమాట ఇంతకుముందు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకు అలాగైతే ఉంటుంది. అండ్ ఇందులో సింగిల్ ఏసీ. అండ్ ఇప్పుడు మీకు డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లోపలంతా మనకి సింగిల్ టోన్ కలర్లో అయితే ఉంది. లెఫ్ట్ డోర్ చూసుకోవచ్చు సేమ్ ఇలాగంటే డోర్స్ అని. మనం ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా లేదు. ఇవైతే మనకి ఇప్పుడు ఉన్న వెర్షన్లో అయితే యాడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసరికి మేజర్ డిఫరెన్సెస్ గాయస్. చూసారు కదా గాయస్, ఇది కార్ యొక్క కంప్లీట్ రివ్యూ. నేనైతే మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మనం దీని యొక్క ప్రైస్ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 15.5 lakhs అయితే పడుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ మనకి షోరూమ్ వాళ్ళు అయితే మనకి అప్ టు 4 lakhs వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు 2023 మోడల్స్ మీద. అండ్ 2024 మోడల్స్ మీద అయితే అప్ టు 80,000 వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కూడా ఆన్ రోడ్ ప్రైస్ మీదే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కార్ గైస్. అండ్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ అంటే నెక్స్ట్ వీడియో బై బై.